మన ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి మన నాయకులు మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మనకు పరిచయం వచ్చేసినటువంటి వారికి, భూగోళ మండల తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, సోదరి మండలికి, పత్రికా ప్రతినిధులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రధానంగా మా ప్రియతమ శాసనసభ్యులు భూగోళ మండలంలో పార్టీలో కష్టకాలంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కష్టపడ్డ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వారికి క్రియాశీలకమైన బాధ్యతలు అప్పగించి వారిని ఈ పదవుల్లో కొనసాగించేందుకు ప్రత్యేకంగా మన మండల కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు మొట్టమొదటిగా తెలియజేస్తున్నాను. వారు ఒక మాట చెప్పారు, పదవులు ఎక్కడైనా 1-2 ఇబ్బందులు వచ్చినా వారిని నేను పరిశీలిస్తాను, వాటి వివిధ బాధ్యతలు కూడా రాబోకంలో వాటి బాధ్యతలు కూడా అప్పగిస్తామని చెప్పడం జరిగింది. మనందరూ కూడా సుమారంగా భావిస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీలో మన జాతీయ పార్టీ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పొలాల శ్రీనివాసరావు గారు మనం పార్టీలో ఒక నిరంతరమైన పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఏదైతే కమిటీ ఏర్పడిందో వాటందరూ కూడా మనం అందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని చేస్తేనే కార్యక్రమం విజయవంతం చేయగలం. ఏ ఒక్కరు కాకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో నాకే అనే నా సొంత పార్టీ, నా సొంత బాధ్యత అనే భావంతో మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గానికి, మన మండలానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మనకు దొరకడం, మనం ఈ మండలంలో కోట్లాది రూపాయలు అభివృద్ధికి ఈరోజు మనం అడుగు వేస్తున్నాం. మన మండలంలో గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి పనులు అధికంగా జరగలేదు. వీడియోలో మనం చూసాం, ఒక మన పుణ్యక్షేత్రమైన కొండపెట్టిన దేవస్థానంలో 19 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రోడ్ల విషయంలో కానీ, హాస్పిటల్ విషయంలో కానీ, ఇంకా మౌలిక సదుపాయాలు ఏదైతే భూములు కావాలో అవన్నీ కూడా గతంలో లేని విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపించి మనకు తీసుకొస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా వారి ఎన్నంతా నిలబడి వారికి చేదోడు వాదోడుగా మనం మన మండలంలో మనం అందరం కూడా ఒకే తాటి మీద నిలిచి వారి ఎన్నంతా నడవాలి. పార్టీ కార్యక్రమాలు ముందుగానే మనకి ఏ సమస్య వచ్చినా వారికి నేను ఎవరైనా స్వచ్ఛమైన నేను చేసి పెడతాను అని చెప్పి సందర్భంగా కూడా వారు కూడా తెలియజేశారు. గతం ఈ 18 నుంచి కూడా జరిగేది అదేను. కాబట్టి మనం ఎవరు కూడా అక్కడ పోవాలంటే ఒక రికమెండేషన్ అనేది లేకుండా మనందరూ కూడా స్వచ్ఛందంగా ఏ చిన్న సామాన్య కార్యకర్తలు కూడా రావచ్చు. ఆ రోజు ఈరోజు సీఎంఆర్ లీఫండ్ ఏదైతే ఉందో దానికి మన మండలంలో కూడా ఎంతో మంది ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ద్వారా శాంక్షన్ చేసుకొని పోతున్నారు. ఇది మనం కూడా మనందరూ కూడా అదృష్టంగా భావిస్తూ రాబో కాలంలో మన మండలంలో మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైనా ఎక్కడైనా ఏ పంచాయతీ సమస్యలు ఉంటే మన స్థాయిలో మనం చర్చించుకుందాం. లేని పక్షం అయితే మనం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి వారి దగ్గర ప్రత్యేకంగా కూర్చొని అలాంటి సమస్యలు కూడా మనందరం కూడా పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. నా స్థాయి కాకపోతే పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యలు పరిష్కరించుకొని మన పార్టీని పటిష్టంగా మిగతాతో మనకు సంబంధం లేదు. మన పార్టీని ఒక తాటిపై తీసుకెళ్లడానికి నేను మీతోటి, మీరు నాతోటి, మన అందరినీ వస్తే మన శాసనసభ్యులతో ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచి 3 పర్యాయం 4వ పర్యాయంగా నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు వారికి నేను ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరిపై సమర్థిస్తూ జై చంద్రబాబు.